అలహాబాద్లో హైకోర్టు ఉన్నది. ఎన్నో ఆఫీసులు లక్నోలోనే కాకుండా మీకు ఆగ్రాలో ఉన్నాయి. అలాగే మధ్యప్రదేశ్లో జబల్పూర్లో ఉన్నాయి, ఇండోర్లో ఉన్నాయి, సరే భోపాల్లో ఎట్లాగానో ఉన్నాయి, ఎన్నో చోట్ల ఉన్నాయి, గ్వాలియర్లో ఉన్నాయి. రకరకాలుగా అన్ని ఒకే చోట కాకుండా దాన్ని విస్తరించి ఏర్పాటు చేయండి. అధికార కేంద్రీకరణ ఎప్పుడు కూడా, అలాగే ఆర్థిక కేంద్రీకరణ ఎప్పుడు కూడా సమాజానికి మంచిది కాదు. పరిణామాలను మనం ఇక్కడే చూసాం, మన రాష్ట్రంలో చూసాం. కాబట్టి ఇక ముందైనా సరే ఈ రకమైన రీతిలో ఆలోచించి, ఊరికే అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అంత ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతుంది, అంతా ముఖ్యమంత్రి పదవి అధికారం చుట్టూ తిరుగుతుందా, కాబట్టి అన్ని అక్కడనే పరిస్థితి కాకుండా ఈ రాజరికం ధోరణికి స్వస్తి చెప్పి అన్ని చోట్ల అభివృద్ధి వచ్చేట్టుగా చిన్న పట్టాలు పెద్ద ఎత్తున రావాలి, చిన్న నగరాలను పెద్ద నగరాలుగా పెంచాలి. మీరు వరంగల్ జిల్లా చూసినట్టయితే మీకు వరంగల్ నగరం తర్వాత జనగాం చిన్న మున్సిపాలిటీ ఉంది. చిన్న మొన్నటిదాకా అది కూడా టౌన్ పంచాయతీ అవుతుంది అంతే. సో ఇది సరైన పద్ధతి కాదు. పట్టణీకరణ పద్ధతి ప్రకారం జరిగినట్టయితే అందరికీ అవకాశాలు వస్తాయి. ఇలా ఒక్క నగరం చుట్టూ మన బతుకులుండాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా తప్పిద నుంచి బయటపడాలి. ఇక నీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, యూపీ ఎవరో ఒకటి, మొత్తానికి అందరికి తేడా రవాణా ఇప్పుడు పెద్దగా తేడా లేవు. పోలవరంకి జాతీయ హోదా ఇస్తున్నాం, దాన్ని వేగం అమలు చేసేందుకు సహకరిస్తామని మంచిది, ఆహ్వానిస్తున్నాం. పోలవరం రాష్ట్ర సమగ్ర జల వనరుల కోసం పథకం, ఇది గోదావరి డెల్టా కాదు, చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎన్నోసార్లు చెప్పాం, ఇప్పుడు ఇవాళ ఎక్కువ మందికి అర్థం అవుతుందని ఈ సందర్భాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. గోదావరి డెల్టాకి మీరు నేను వద్దన్న నీళ్ళు వెళ్తాయి. ఇప్పటిదాకా గోదావరి డెల్టాలో పంటలు పంటలేదు, 2 పంటలు బ్రహ్మాండంగా పండుతుంది, 3 పంటలు పడితే సరిగ్గా ఉంటాయి. సమస్య గోదావరి డెల్టాది కాదు, సమస్య కృష్ణా డెల్టాది. కృష్ణా డెల్టాకి కిందకి నీళ్ళు వెళ్లాల్సిన అవసరం లేకుండా గోదావరి నుంచి నీటిని మళ్లిస్తే నాగార్జున సాగర్ పై నుంచి నీళ్ళు కిందకి పోవక్కర్లా, అసలు వరదల వల్ల వచ్చే నీళ్లు తప్ప ఇంకో నీళ్లు పోవక్కర్లా. ఆ నీటిని ఇవాళ రాయలసీమకి, తెలంగాణకి మరింత ఎక్కువ ఉపయోగించుకోవచ్చు. ఇది మౌలికమైన అంశం. కృష్ణా జలాలు కిందకి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేసుకోవటం అందరికీ మంచిది. కోస్తాంధ్రకి నాగార్జున సాగర్ కుడి కాలువ అవసరం, నాగార్జున సాగర్ ఎడమ కాలువ తెలంగాణకు అవసరం. ఆ పైన మరి మనకి మహబూబ్నగర్ జిల్లా కానీ, ఇతర జిల్లాల్లో కానీ, నల్గొండలో కానీ పైన రకరకాల పథకాల్లో నీటిని ఉపయోగించుకోవచ్చు కృష్ణా జలాలని. రాయలసీమ వారు శ్రీశైలం నుంచి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి పోలవరం ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాలకి ప్రయోజనం చేకూర్చేది. నిజానికి గోదావరి డెల్టా కంటే దానివల్ల వచ్చే ప్రయోజనం తెలంగాణకి, రాయలసీమకి అధికం.